ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు నా ప్రభు జరిగించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులరా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో. చూడండి, దేవుడు అంటూ ఉన్నారు, ఆయన మాటను విని ఆయన వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకున్నవారు, ఆ వాక్యానికి భయపడి జీవించగలుగుతారో వారే నా దృష్టిలో ఉన్నారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తేటగా తెలియజేస్తోంది. చూడండి, ఒక యోసేపును మనం ఉదాహరణగా తీసుకుంటే, ఆనాడు యోసేపుకు తప్పు చేయడానికి అవకాశం ఉంది, పాపం చేయడానికి అవకాశం ఉంది. యోసేపు ఏదైనా చేయొచ్చు, కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుని యొక్క దృష్టి నా మీద ఉందని యోసేపు గ్రహించాడు. నేను ఆ విధంగా చేయకూడదు అని పాపానికి దూరంగా ఉన్నాడట. యోసేపు అంటున్నాడు, దేవుని దృష్టి తన మీద ఉంది కనుకనే పాపానికి దూరంగా పారిపోయాడట. ఈరోజు చూడండి, చాలామంది వాక్యాన్ని వింటూ ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత ఆదివారం సాయంకాలం టీవీని విడిచిపెట్టరు. టైము సందర్భం తెలియకుండా విచ్చలవిడిగా దేవుని బిడ్డల మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ సమయాన్ని వ్యర్థంగా పాడు చేస్తున్నారు. కొంతమందిని చూడండి, వాక్యాన్ని వింటుంటారు కానీ భయంకరమైనటువంటి బూతులు మాట్లాడుతూ ఉంటారు. అది దేవుని యొక్క బిడ్డలకు లక్ష్యము కాదండి. వారందరూ కూడా ఏ రీతిగా అయితే బ్రతుకుతున్నారో వారి బ్రతుకును బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది. దేవునికి విరోధముగా బ్రతికిన వారు ఖచ్చితంగా నరకములో వేయబడతారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ మన దేవుడు ఆశపడేది నీవు నరకానికి వెళ్ళాలని కాదు, నిత్య రాజ్యములు ఆయన స్తుతిస్తూ ఆయన గర్వపరచాలన్నదే ఆయన ఆలోచన. ఆనాడు దేవుడు శిలువ భారాన్ని మోసింది నువ్వు నరకానికి వెళ్ళడానికి కాదు, పరలోక రాజ్యములో చేర్చబడాలన్నదే ఆయన ఆలోచన. ఈ పాపలోకములో బ్రతుకుతూ నరకానికి వెళ్ళాలన్నది, పంపించాలన్నది ఆయన ఆలోచన కాదు. అయితే నా దేవుడు అంటూ ఉన్నాడు, నా మాటను విని నలిగిన హృదయం గలవారై, అంటే నీకు నీవే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మాటకు లోబడి ఆయన మాటకు భయపడుతూ నీవు నడవగలిగితే గనక కంపల్సరిగా ప్రభువు నీ మీద దృష్టి ఉంచుతాడట. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడి నుంచైతే ఈ మాటలు ఆలకిస్తున్నావో, ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నీవు దేవుని మాటకు లోబడితే చాలు, ఆయన మాటకు భయభక్తులు కలిగి జీవిస్తే చాలు, దేవుడు నీ యందు దృష్టి ఉంచి నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, నలిగిన హృదయము గలవాడై ఆయన మాట వినగలిగితే, నిశ్చయముగా ఈ వాగ్దానము ద్వారా నీవు నీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమనితుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమునైనా నీవు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహింప చేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.